హైదరాబాద్లో ఆ ప్రాంతం ఎంతో ప్రత్యేకం. కేంద్ర రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఆ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంగా సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దేశంలోనే అతిపెద్దదైన కంటోన్మెంట్ విలీనంపై రోజుకు అంశం తెరపైకి వస్తోంది. కంటోన్మెంట్ విలీనం వెనుక రాజకీయాలు ఉన్నాయా? బోర్డు ఎన్నికలపై నీలి నీడలు కమ్ముకున్నాయా? ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశం లేదా? ఒకవేళ ఎన్నికలు జరగకపోతే జీహెచ్ఎంసీలో విలీనం ఎప్పుడు? ఇంతకీ కంటోన్మెంట్ కథేంటి? మా ప్రతినిధి నుమాన్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నగరంలో అంతర్భాగమైనప్పటికీ పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉంటుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్. దేశంలోనే అతిపెద్దదైనటువంటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ జిహెచ్ఎంసీలో ఎప్పుడు విలీనమవుతుంది? 5 ఏళ్ళు అవుతున్నా ఇక్కడ పాలక మండలి ఎన్నికలు నిర్వహించకపోవడం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి అభిప్రాయాలు ఏంటి? అసలు ఇంతకీ జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అవుతుందా? అసలు ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిస్థితిపై ఏబిఎన్ స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు మనం చూద్దాం. ప్రస్తుతం నేను కంటోన్మెంట్ ఆర్మీ ప్రాంతంలో ఉన్నాను. సో ఇదంతా కూడా ఆర్మీ ఆధీనంలోనే ఉండేటటువంటి ప్రాంతం అని చెప్పవచ్చు. కంటోన్మెంట్ అనగానే సో ఇక్కడ అంతా కూడా రక్షణ శాఖ ఆధీనంలోనే పాలన అంతా కొనసాగుతుంది. సో హైదరాబాద్ నగరంలోనే ఉన్నప్పటికీ కూడా సో ఇక్కడ అంతా కూడా దాదాపు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పరిపాలన అంతా కూడా రక్షణ శాఖ ఆధీనంలో కొనసాగడం అనేది జరుగుతూ ఉంది. సో మొత్తం దేశవ్యాప్తంగా అనేక కంటోన్మెంట్ బోర్డులు ఉంటే అందులో అతిపెద్దది మాత్రం ఇటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అని చెప్పొచ్చు. మొత్తం కూడా దాదాపు 4 లక్షల మందికి పైగా జనాభా ఉన్నటువంటి కంటోన్మెంట్లో 2,50,000 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. దాదాపు 8 వార్డులు ఉన్నాయి. 2015లో ఏదైతే ఎన్నికలు జరిగాయి దాని తర్వాత 2020లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇటు కంటోన్మెంట్లో మాత్రం ఎలాంటి ఎన్నికలు నిర్వహించలేదు. దాని తర్వాత జిహెచ్ఎంసీలో విలీనం చేస్తాము అంటూ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కూడా అది కూడా ఆచరణకు నోచుకోలేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం చూడొచ్చు. సో ఈ ప్రాంతం అంతా కూడా ఆర్మీ ఏరియా అని చెప్పొచ్చు. పూర్తిగా అంటే చాలా పచ్చటి వాతావరణం, చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. సో ఇందులో ప్రధానంగా ఇక్కడ సమస్య మనం చూస్తున్నాము. ఇటువైపు అంతా కూడా ఆర్మీ గేట్లు ఉంటాయి. సో ఈ గేట్లన్నీ మూసివేయడం మూలంగా ఇటు వాహనాల రాకపోకలు కూడా నిత్యం ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటారు. మనము చూస్తున్నాము. సో ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే ఆర్మీ ఆధీనంలో ఉండేటటువంటి ప్రాంతం. సో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఎన్నో ఏళ్లుగా కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతము ఇక్కడ స్థానికులు ఉన్నారు. సో వారితో కూడా మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో దాదాపు ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో జిహెచ్ఎంసీలో విలీనం అవ్వట్లేదు. దాంతోపాటు ఇక్కడ పాలక మండలికి సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు జరగట్లేదు. దాదాపు 5 ఏళ్ళు అవుతున్నా కూడా ఎన్నికలు జరగకపోవడం మీద మాత్రం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు నిత్యం అవస్థలు పడుతున్నారు. అంటే కనీసమైనటువంటి సదుపాయాలు కూడా ఉండట్లేదు. కనీసం ఇక్కడ మౌలిక వసతులు కూడా కల్పించడంలో తమ సమస్యలు ఎవరి దృష్టికి తీసుకువెళ్లాలో ఏంటో కూడా తమకు అర్థం కావట్లేదు అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ప్రాంతవాసులతో మాట్లాడదాము. చెప్పండి, జిహెచ్ఎంసీలో విలీనం అంటున్నారు, మరోవైపు ఎన్నికలు, అసలు ఇక్కడ అంతా కూడా ఒక కన్ఫ్యూజ్ వాతావరణం అనేది ఇక్కడ మీ కంటోన్మెంట్ లో కనిపిస్తుంది. అసలు ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ విలీనం అనేది ఉట్టి నాయకులు తప్ప ప్రజలు ఎవరు కూడా విలీనం అనే మాట ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటే కంటోన్మెంట్ ఉన్న సదుపాయాలు అన్ని బాగున్నాయి. కానీ ఏంటంటే ఎలక్షన్స్ కాకుండా ఒక సిస్టమ్ నడవాలంటే చాలా కష్టం కనుక ఎలక్షన్స్ అనేది పెట్టాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు January 11th, 2015లో ఎలక్షన్స్ అయినాయి. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే సుమారు 10 సంవత్సరాలు అయినా కూడా ఎలక్షన్ కాకుంటే ఒక వార్డు కానివ్వండి, ఒక కాన్స్టిట్యున్సీ కానీ డెవలప్ అవ్వడం చాలా కష్టం. ఎందుకంటే పాలించే వాళ్ళు ఉండరు అక్కడ. ఇప్పుడు ఒకటే నామినేట్ మెంబర్ మీద ఎట్లా నడుస్తుంది అనేది కంటోన్మెంట్ అనేది వాళ్ళు మన డిఫెన్స్ అధికారులు ఆలోచించాలి, మోడీ గారు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ మేము ఒక పొలిటికల్ మాట్లాడతలేము. ఎలక్షన్స్ అనేది డెమోక్రటిక్ కంట్రీలో ఎవ్రీ 5 yearsకి ఒకసారి రాజ్యాంగంలో మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం పొందుపరిచారు. దాన్ని బట్టి మనకి ఎలక్షన్స్ అనేది 5 yearsకి ఒకసారి ఇక్కడ జరపాలని మేము కోరుతున్నాము. ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఇక్కడ మీకు అన్ని సమస్యలే, రోడ్డు సమస్యలు, మంచినీటి సమస్య, అన్ని ప్రతి ఒక్క డ్రైనేజ్ సమస్య, అన్ని సమస్యలు ఉన్నాయి మనకు. ఇప్పుడు మేము కంటోన్మెంట్ బోర్డు సీఓ ఉన్నాడు, అతను ఎన్ని చేయగలుగుతాడు? ఎందుకంటే సెంట్రల్ నుంచి మనకు బడ్జెట్ రాదు, స్టేట్ నుంచి బడ్జెట్ రాదు. సో ఇందుకోసమే జిహెచ్ఎంసీలో విలీనం చేస్తున్నామంటే కూడా ప్రభుత్వం ఓవైపు ఏదైతే అడుగులు వేస్తుంది దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా కేంద్రానికి పంపింది. సో ఇటీవల కాలంలో సంబరాలు కూడా మీ దగ్గర చేసుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించిన పరిస్థితి విలీనం చేసే ప్రాబ్లం సాల్వ్ కాదు. మనకి సెంట్రల్ నుంచి 900 కోట్లు రావాలి, దాని గురించి బీజేపీ వాళ్ళు కొట్లాడాలి.
మన కంటోన్మెంట్ నుంచి రావాల్సిన చూడాలి. కానీ విలీనం అంటే మనకు ప్రాబ్లం. ఇప్పుడు మన రీసెంట్గా చెప్పాను నేను ఒకరికి, మనము ఒక కంటోన్మెంట్లో 130 గజాల నుంచి 300 గజాల వరకు అందరికీ ప్రాపర్టీ ఓనర్స్ ఉన్నారు. అదే మన జిహెచ్ఎంసీ తీసుకుంటే మీకు యుఎల్సి ఉంది, ఎల్ఆర్ఎస్ ఉంది, మన అన్ని రకాల ఇవి ఉంటాయి, మార్ట్గేజ్ ఉంటుంది. మన కంటోన్మెంట్లో అట్లాంటి ఏం లేదు. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఎంత చాలా ఈజీ ఉంటుంది అంటే పర్మిషన్ తీసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. అదే మార్ట్గేజ్ ఏమి ఉండదు. అటువంటి ఎన్నో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కంటోన్మెంట్లో ఉంటే. ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని కోరుతారా మీరు? తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికలు లేకుండా ఇక్కడ పాలించే వాళ్ళు లేకపోతే చాలా కష్టమవుతుంది. కనుక నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఏమంటున్నా అంటే మళ్ళీ ఒకసారి చూడండి, మళ్ళీ ఎవరైనా ఆపుతున్నారో తెలియదు కానీ 10 years కూడా ఎలక్షన్స్ కాకపోతే చాలా అన్యాయం ఇది. గత ఏడాది ఇక్కడ వాస్తవానికి ఎన్నికలు జరగాల్సినటువంటి విషయం వాస్తవానికి. సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు మిగతా ఏదైతే బోర్డులతో పాటు. సో అనూహ్యంగా ఇక్కడ ఎన్నికలు కూడా వెంటనే రద్దు చేసేసినటువంటి పరిస్థితి, వెంటనే మళ్ళీ నామినేటెడ్ ని పొడిగించినటువంటి ఏంటి అసలు దానికి? ఇప్పుడు ఇక్కడ పాలించే వాళ్ళు మళ్ళీ ఓడిపోతారని చెప్పి వాళ్ళు సెంటర్ నుంచి వాళ్ళు ఆ ఎలక్షన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ సెంటర్ కూడా వాళ్ళు ఆలోచించాలి. మళ్ళీ ఇట్లా ఎలక్షన్ లేకుండా నడపడం అనేది చాలా తప్ప అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి. చెప్పండి సార్, ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు ప్రధానంగా ఇక్కడ? సార్ డెవలప్మెంట్ అయితే దట్స్ దూరం, కానీ మెయింటెనెన్స్ వర్క్స్ కూడా అవుతలేదు సార్. స్ట్రీట్ లైట్స్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఇవి మేము ఆదుకొని పోయి కంప్లైంట్ ఇస్తే చెప్పుకోవాలంటే కూడా చాలా కష్టమవుతుంది సార్. మా రిప్రజెంటేటివ్ మాకు ఎన్నికలలో గెలిపించుకుంటాం సార్, మేము అతని దగ్గర పోయి అడుక్కుంటాం కావాల్సిన వర్క్స్. మాకు మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చాలా డిఫికల్ట్ అవుతుంది. ఒక రోజు 2 రోజులు కాదు సార్, ఒక డెకేడ్ 10 years అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి. మా కండిషన్ చాలా బ్యాడ్ అయిపోతుంది సార్. ఇక్కడ మాకు మెయింటెనెన్స్ కూడా అవుతలేదు కంటోన్మెంట్లో. ఇక్కడ నామినేటెడ్ మెంబర్ కూడా ఉన్నారు కదా మీ ఏరియా నుంచి, ఆయన ప్రాతినిధ్యం వహిస్తారు. వాళ్ళు మాకు అందుబాటులో లేరు సార్. వాళ్ళు ఎవరో అని కూడా మాకు తెలుస్తలేదు. వారు ఎవరో అని కూడా మాకు తెలుస్తలేదు. కాబట్టి మాకు నామినేటెడ్ మేము ఎన్నుకుంటాం సార్, మేము ఎన్నుకుంటాం, ఆయన దగ్గరికి వెళ్తాం, మాట్లాడుకుంటాం, మెయింటెనెన్స్ వర్క్స్ చేయించుకుంటాం. జిహెచ్ఎంసీలో విలీనం చేయాలి, సో దానికి సంబంధించినటువంటి పోరాటం కూడా జరుగుతుంది. దాదాపు అది కూడా మాక్సిమం కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి అంటారు. సో జిహెచ్ఎంసీ విలీనం గురించి ఏం చెప్తారు సార్? కంటోన్మెంట్ అది అనేది డిఫరెంట్ ఉన్నది సార్, చాలా డిఫరెంట్ ఉన్నది. కంటోన్మెంట్ ఇస్ డిఫరెంట్, చాలా డిఫరెంట్. అది డిఫరెంట్ ఉండాలి. అది మాకు కంటోన్మెంట్లో మేము అడ్జస్ట్ అయిపోయినాం, అలానే ఉండాలి. వీఆర్ వెరీ హ్యాపీ విత్ కంటోన్మెంట్. వీ డు నాట్ వాంట్ టు గెట్ మిలియన్ విత్ అది. మాకు జిహెచ్ఎంసీ వద్దు సార్, మాకు వద్దు సార్. ఇక్కడ మరికొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. చెప్పండి మేడం, ఇక్కడ ఏంటి మీకు ప్రాబ్లమ్స్ ఏమున్నాయండి? ప్రాబ్లం మెయిన్ వాటర్. వాళ్ళకు డైలీ వస్తుంది డ్రింకింగ్ వాటర్. మాకు 3 days ఒకసారి, 4 days, సమ్ టైమ్ 1 week అలాగా ఉంది. రోడ్డు లేదు. ఇక్కడ వచ్చి నేను 25 years అయింది. సిన్స్ 25 there was no, ఓన్లీ ఒక్కసారి చేస్తారు. రోడ్డు లేదు, స్ట్రీట్ లైట్ లేదు. 10 సారి ఈయననే సతీష్ గారినే అడుగుతాము, ఆయన పెట్టి ఆయన చేస్తున్నారు. మ్యాక్సిమం ఈజ్ డూయింగ్ హెల్పింగ్, అదే అలాగా చేస్తున్నారు. ఆయన కొన్ని హెల్ప్ చేస్తున్నారు. మాకు కంటోన్మెంట్ అయితే చిన్న బోర్డు, సో హెల్ప్ఫుల్ గా ఉంటది. జిహెచ్ఎంసీ అంటే పెద్ద ఇది, అది అంత ఎక్కువ మాకు వాటర్ చెప్తున్నాం కదా, 4 days ఒకసారి, 3 days, వీక్లీ 2 days. సో మంత్లీ చెప్పండి, మాక్సిమం 1 week or 10 days. ఎందుకంటే బోర్వెల్ ఉంది, అడ్జస్ట్ చేయాల్సిందే కదా. ఉన్న వాటర్ తో మేము అడ్జస్ట్ చేస్తున్నాము. దాదాపు ఇన్ని సంవత్సరాలు మీ దగ్గర ఎలక్షన్స్ కూడా జరగనటువంటి లేదు. 10 years అది ఏంటి మాకు కూడా తెలియదు. ఎలక్షన్ జరగట్లేదు. ఎలక్షన్ వస్తే మంచిది, కంటోన్మెంట్ ఉంటేనే మంచిది. అలా అదే మాది. జిహెచ్ఎంసీలో ఒకవైపు విలీనం చేయాలని ఒకవైపు డిమాండ్ వినిపిస్తుంది, మరోవైపు మీలాంటి వాళ్ళు ఏమో వద్దు అని అంటున్నారు. సో ఏంటి, జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే మొత్తం సమస్యలన్నీ సాల్వ్ అవుతాయని ఎందుకు అనుకుంటున్నాం? ఇంకా కంజెస్ట్ అయిపోతుంది, వెర్టికల్ గ్రోత్ ఎక్కువైపోయి పొల్యూషన్ పెరిగిపోతుంది. మెయిన్ రోడ్స్ ఇష్యూ, రోడ్డు నోబడీ ఈజ్ బోదర్డ్. అండ్ ఎలక్టెడ్ మెంబర్ లేక మేము మా ప్రాబ్లమ్స్ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక ప్రతిదీ కంటోన్మెంట్ బోర్డు దాకా మేము పోలేం కదా ప్రతిసారి. సో యూ వాంట్ ఎలక్షన్స్ ఇమ్మీడియట్లీ, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇప్పుడు దాదాపు 24 సంవత్సరాల నుంచి, 24 దాటింది. ఇదే రోడ్లో ఇక్కడే ఉంటున్నాము. కానీ సార్ చెప్పినట్టు మాకు మర్జర్ అనేది అంతగా నచ్చదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం జిహెచ్ఎంసీ మెయింటెనెన్స్ సిటీ మొత్తం ఎట్లా ఉంటుందో. ఇంతకుముందు మన కంటోన్మెంట్ బోర్డు మెయింటెనెన్స్ ఎట్లా ఉండేది, ఇప్పుడు లాస్ట్ 10 yearsలో ఎంత క్షీణించింది అనేది కూడా అర్థమవుతుంది. కొద్దిగా ఎలక్షన్స్ అయ్యి రిప్రజెంటెడ్ మెంబర్ ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర వెళ్ళి అడగటానికి ఉంటుంది. ఇక్కడ నామినేటెడ్ మెంబర్ ఉన్నారని అంటారు కానీ వాళ్ళు ఎవరో తెలియదు.
వాళ్ళని ఎట్లా అప్రోచ్ కావాలో తెలియదు. మీకు ఈ గేట్ల సమస్య కూడా, ఈ గేట్స్ క్లోజింగ్ సమస్య కూడా ఎప్పుడు ఉంటుంది కదా, సో ఏంటి సార్ దాన్ని? అది దానికి ఏదో పరిష్కారాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఆర్మీ వాళ్ళు వాళ్ళ మేనేజ్మెంట్ మధ్య మధ్యలో మానేస్తుంటారు, అంటే ఆపేస్తుంటారు ట్రాఫిక్ని. కానీ ఓవరాల్గా ఇప్పుడైతే సాల్వ్ అయినట్టే అది ఇష్యూ. మధ్యలో గవర్నమెంట్ వాళ్ళు, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్, కంటోన్మెంట్ బోర్డు వాళ్ళు అందరు కలిసి చేశారు. కానీ మెయిన్గా ఇప్పుడు జిహెచ్ఎంసీతో విలీనం చేయాలంటే మాకున్న మెయిన్ అడ్వాంటేజ్ కంటోన్మెంట్ బోర్డు అంతా కొద్దిగా పొల్యూషన్ ఫ్రీ ఉంటుందండి. అది కలిసిందనుకోండి జిహెచ్ఎంసీతోనే, ఆ తర్వాత వచ్చే డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలియదు. అంటే ఉన్న పాజిటివ్ ఏదైతే ఉందో మాకు కోల్పోవాలని లేదు. మనం చూడొచ్చు, ఏదైతే జిహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ను విలీనం చేయాలని ఓవైపు ఏమో ప్రభుత్వం ప్రతిపాదన రూపొందిస్తుంది, దానికోసం కసరత్తు చేస్తుంది. సో త్వరలోనే జిహెచ్ఎంసీలో విలీనం జరుగుతుంది, అందుకోసమే ఎన్నికలు కూడా నిర్వహించట్లేదని ఓవైపు ఏదైతే ఇటు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో జిహెచ్ఎంసీలో విలీనం చేయొద్దు, కంటోన్మెంట్ బోర్డు లాగా కొనసాగించాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే కోరుతున్నారు. మరోవైపు ఏదైతే దాదాపు ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయినటువంటి ఎన్నికలను సైతం తక్షణమే నిర్వహించాలి. సో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, పెండింగ్ సమస్యలు ఎన్నో ఏళ్లుగా ఉన్నాయి. సో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలంటే సో ఇక్కడ బోర్డు ఎలక్షన్ నిర్వహిస్తే వాటన్నిటికి కూడా పరిష్కారం లభిస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో మనం మరో ప్రాంతానికి వెళ్దాము, సో అక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా ఒకసారి మాట్లాడదాము. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి మరి.